సో గైస్, ఈ రిచువల్ ఏంటంటే లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా వెళ్ళి వచ్చినప్పుడు కానీ మమ్మీ దృష్టి తీస్తుంది. దిస్ ఇస్ దట్. బాయ్ బాయ్. It will be a lot of fun. I know. I'm very sure about it. టర్మినల్ నెంబర్ 2 ఏంటంటే మొత్తం బ్యాంబూలోనే చేశారనమాట. అంటే ఇక్కడ పైన ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, ఆర్కిటెక్చర్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాంబూలోనే చేశారు. గాట్ మై బోర్డింగ్ పాస్ డన్. థ్యాంక్ యూ. హలో. ఓ గాడ్, లుక్ అట్ దిస్ ఎయిర్పోర్ట్. దిస్ ఈజ్ నాట్ సింగపూర్, దిస్ ఈజ్ నమ్మ బెంగళూరు. One hour our flight got delayed. Guys, how did you guys manage to sleep? Or yeah, tell me. It was too difficult with the lenses on. I removed it. I slept for like good 1 hour. Magically. Yeah, it was magical. It was amazing. Yeah, it was amazing. She made me sad. Thank you. We still have like 4 to 5 hours of time. We have just come down to eat breakfast. బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరట్లేదు, ఎందుకంటే చాలా చల్లగా ఉంది. అండ్ మాకు ఈ ప్లేసెస్ ఎక్కడ తెలియదు ఎక్కువ. ఏమైనా వెళ్ళి వచ్చేటప్పుడు లేట్ అయిపోతే మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతుంది అని వీఆర్ ఈటింగ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అనమాట. వాట్ ఈస్ దిస్ మ్యామ్? Chole kulcha. Guys, are you excited? Yes. I'm too excited. Actually, నాకు ఈ విండో సీట్ వచ్చిందనమాట. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ టు మై ఫుల్. జస్ట్ నౌ మేము ఇక్కడ అరైవ్ అయ్యాము. ఇప్పుడు వచ్చి మనం సిమ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ అంటే పోస్ట్ పెయిడ్ వర్క్ అవుతుంది, ప్రీపెయిడ్ వర్క్ అవ్వదు. నేను వీడియో చేస్తున్నాను కానీ ఇఫ్ యూ గైస్ కమ్ టు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ డోంట్ టేక్ ఎనీ పిక్చర్ ఆర్ వీడియో బికాజ్ అంటారు ఆర్మీ క్యాంపస్ అంటారు కదా. సో ఆర్మీ క్యాంపస్ మళ్ళీ ఎయిర్పోర్ట్ రెండు ఉండేది ఒకే చోట అని నాకు ఇప్పుడు తెలిసింది. సో జస్ట్ బీ కేర్ఫుల్, డోంట్ టేక్ ఎనీ ఫోటో. బయటికి వచ్చిందే ఫుల్ స్నో కనిపిస్తుంది అనమాట. అయ్యయ్యో, వాట్ ఈస్ దిస్? ఈమె అంటే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక పోయి స్నో పట్టుకోయింది. ఓ మై గాడ్, నేను కూడా నా లైఫ్లో స్నో ఎప్పుడు పట్టుకోలేదు. అంటే ఎంత చలేస్తుందంటే ఇప్పుడు స్నో పట్టుకుంటే దానిలోనే ఫ్రీజ్ అయిపోతానేమో అని నా ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అందుకే నేను కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను నా సెల్ఫ్ని నేను. సో బయట ఇలా ఉంటుంది. ఇక్కడ చాలా స్కామ్స్ అన్నీ జరుగుతాయి. యూ జస్ట్ నీడ్ టు బీ కేర్ఫుల్. అంటే ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు కేర్ఫుల్గానే ఉండాలి సిన్స్ ఇట్స్ అన్నోన్ ప్లేస్ ఫర్ అస్.
ఇక్కడ మనకి క్రౌడ్ వచ్చేసి అంత ఫ్రెండ్లీగా ఉండరు, ఎందుకంటే ఎవ్రీబడి విల్ బీ ఫ్రస్ట్రేటెడ్. హీ సెడ్ అవుట్ సైడ్ వీ విల్ గెట్ ఇట్, నాట్ హియర్. సో మనకి సిమ్ వచ్చేసి తీసుకోవాలంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో కొంచెం కష్టమే, బయటికి వెళ్ళి తీసుకోండి అని చెప్తున్నారు. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ టు కమ్ టు కాశ్మీర్, బయట సిమ్ తీసుకోవాలి మీరు. సో నాది ఈధర్ మైక్ పడిపోతుంది లేకపోతే ఫోన్ పడిపోతుంది, చలికి ఏమేమి పడిపోతున్నాయో తెలియట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము అక్కడ వచ్చి మా ట్యాక్సీ డ్రైవర్కి ఫోన్ ఇవ్వండి, మా ట్యాక్సీ డ్రైవర్ని కాల్ చేయాలి అని మా ట్యాక్సీ డ్రైవర్ని అడుగుతున్నాం అనమాట. ఇట్స్ లైక్ సచ్ అ కోఇన్సిడెన్స్. వచ్చి भैया थोड़ा फ़ोन दीजिए, हम हमारा टैक्सी करने के लिए. అండ్ ఆయన నెంబర్ ఆయన ఫోన్లోనే ఆయన నెంబర్ డైల్ చేస్తున్నారు. మేము స్నాక్స్ తినడానికి వచ్చాము. సమోసా వచ్చి 50 రూపీస్ చెప్తున్నాడు, ఇంకా దాంట్లో ఉంటే అవన్నీ కొంచెం 50 రూపీసే. ఇది వచ్చేసి మనకి 230 250 చెప్పాడు, ఇది మనకి 130 150 చెప్పాడు. మీరు మాలాగా తప్పు చేయకుండా బయటికి వెళ్ళి యూ గైస్ బై సంథింగ్ అట్ ఈ ప్రైస్. మేము లంచ్ చేయలేదు, ఇట్స్ ఆల్రెడీ గోన్ అది 3 o'clock. దట్స్ ద రీజన్ వీఆర్ జస్ట్ లైక్ క్విక్ స్నాక్ లాగా. నాకు మాటలు కూడా రావట్లేదు రా చలికి. మన ఎయిర్పోర్ట్ అనమాట, ఇక్కడ అందరూ కొంచెం గుడ్ లుకింగ్ ఉంటారు. హౌ డిడ్ వి గెట్ ద క్యాబ్ డ్రైవర్ గైస్? He is beside us only, no? Yeah, and he was not holding postcard. And the thing is, he was waiting for us Since 11 o'clock. 11. Small postcard. It's okay for me. Somebody was so kind to call him. సో మేము ఇప్పుడు ఒక 3:30 అలా రీచ్ అయ్యాం కదా. సో వీ వర్ సపోజ్ టు రీచ్ హియర్ అరౌండ్ 1 o'clock అలా రీచ్ అయ్యేది ఉండింది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పెహల్గామ్ అని ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 100 kilometers ఉంది. అది అక్కడికి వెళ్ళాలంటే 2 hours అన్నా పడుతుంది మనకు. వచ్చి ప్లాన్స్ ఇంకేమి పెట్టుకోవట్లేదు మేము, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఇప్పుడు పెహల్గాం వెళ్తున్నాము. అంటే శ్రీనగర్ నుంచి ఏం లేదన్నా ఒక 100 kilometers ఉంది. వెళ్ళడానికి 3 to 4 hours పట్టొచ్చు. బికాస్ ఆఫ్ ద అక్కడ లైటింగ్ ప్లస్ రోడ్లన్నీ కరెక్ట్‌గా ఉండదు కాబట్టి లేట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఇల్లులు చాలా యూనిక్‌గా ఉన్నాయి, మీరు చూడొచ్చు వీడియోలో. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని ఆర్మీ ట్రక్స్ వెళ్తున్నాయి. సో యెస్టర్‌డే పీఎం గారు వచ్చి వెళ్ళారని మా డ్రైవర్ చెప్పాడు. ఎన్ని మోర్ దాన్ 25 ట్రక్స్ వెళ్ళాయి మా ముందే. చాలా బాగా అనిపించింది చూడ్డానికి. జస్ట్ ఇక్కడ ఆపామన్నమాట. ఇక్కడ కేసరి మళ్ళీ వాల్నట్స్ కొన్ని వాళ్ళు చేసేవి. సో అవి మనకి తక్కువ ప్రైసెస్లో దొరుకుతాయి. తక్కువ అంటే అంత తక్కువ ఏమి ఉండదు, కొంచెం ఎక్కువనే ఉంటుంది. కాకపోతే కంపేర్ టు ఆర్ ప్లేసెస్ ఇట్ విల్ బి లిటిల్ లెస్ అనమాట. మొత్తం ఆర్గానిక్ ఉంటుంది. షాప్ సన్సెట్ అవుతుంది. ఇక్కడ అన్ని మొత్తం చెట్లన్నీ వాడిపోయినాయి. कश्मीरी कैब वाला भैया ने बोल रहा था उनको कश्मीरी. Oh my God.
वाह ये होता है यहाँ का सैफरन, ठीक है। और ये लीजिए आप एक पत्ती पहले था to sit in front of you is when you bite the original saffron it gives little bit bitter and tasty, आपको खाने में हल्का सा कड़वा देगा। ये लीजिए यहाँ की वेलकम टी कावा कावा, ये सोमाली चाय, कुमकुमापू चाय। और सबसे बड़ी पहचान क्या रहती है, जब आप ये किसी भी लिक्विड फॉर्म में डालोगे ये अपना कलर धीरे धीरे अपना कलर छोड़ेगा पीला। बट ये खुद लाल कलर की या मैरून कलर की बता सकते हैं। अगर इसे लाल ही कलर वापस दिया खाने में मीठा लगा तो दैट इज डुप्लीकेट केस है। जुबान दिखाइए आप, ये देखिए ये होता है ओरिजिनलिटी ऑफ सैफरन। आप क्या करते हो, आप जब बाहर पीसे लेते हो आप खाली गार्निश के लिए यूज करते हो, लेकिन कश्मीरी सैफरन का प्रॉपर यूज रहता है। सुबह उठ के 4 से 5 पत्तियां दूध में जूस में पानी में डालना है, घुलना है और पीना है। आंखों की रोशनी के लिए बढ़िया चीज रहता है, हॉट के लिए, प्रेग्नेंट लेडी के लिए सबसे बढ़िया चीज रहता है। यहाँ पर సో ప్రాబ్లం ఏంటంటే నా ఫోన్ ఛార్జ్ అవ్వట్లేదు జస్ట్ బికాస్ ఆఫ్ ద చలి. గాడ్ జస్ట్ చేతులు కడుక్కున్నా ఇప్పుడే వాష్రూమ్ వెళ్ళి, చేతులు అయితే వణుకుతున్నాయి భయ్యా, ఫ్రీజ్ అవుతున్నాయి. ఐఎమ్ జస్ట్ రిమెంబరింగ్ కేదార్నాథ్ ఎలా ఉండిందో దానికి డబల్గా ఉంటే ఎలా ఉంటుందో అది ఇక్కడ ఉందన్నమాట. చలి అంత చలేస్తుంది, నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. నేను ఇప్పుడు చూపిస్తున్నది అంతా వచ్చేసి బిజ్వియారా అని టౌన్ లాగా. ఇక్కడ చుట్టుపక్కల అంటే స్వీట్స్ ఉన్నాయి రోడ్ మీద, అంటే స్వీట్స్, ఆపిల్స్ అన్ని ఇక్కడ లోకల్ వాళ్ళు చూస్తారు కదా, అవి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బండి ఆపడానికి అంత స్పేషియస్గా లేదు కాబట్టి మేము ఆపి మళ్ళీ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది మాకు. రోడ్ సైడ్ నేను పాన్ కేక్ లాగా చూసాను, అంటే ఇట్స్ నాట్ పాన్ కేక్, అది కొంచెం మైదాలో చేసింటారు కదా, సో దట్ వన్. ఎవ్రీబడి వాంట్స్ ఊటా రైట్ నౌ, బట్ వాట్ ఎవర్ వి గెట్, వి ఆర్ ట్రావెలర్స్, వి షుడ్ అండర్స్టాండ్, వి షుడ్ అడ్జస్ట్. ఇది చైచు హోరు, దిస్ ఈస్ కాల్డ్ చైచు హోరు. అండ్ ఇది చాయ్లో అద్దుకొని తింటారంట. అంటే చాలా గట్టిగా ఉంది, చలికి గట్టిగా అయిపోయింది. నేను టేస్ట్ చూసి ఎలా ఉందని చెప్తాను. చాయ్ కా చోచో
బాగుంది. చాయ్ కా చోచో, చాయ్ కా చోచో, చాయ్ కా చోచో అంటే చాయ్లో అద్దుకొచ్చినానని చెప్తున్నాను. వి హ్యావ్ కమ్ టు ఈట్ ఇక్కడ. సో ఇక్కడ వెజిటేరియన్ మాత్రమే దొరుకుతుంది. ఐ హ్యావ్ ఆర్డర్డ్ రోటీ ఆర్డర్ చేసి దాల్ తడక ఐ హ్యావ్ ఆర్డర్డ్. ఐ జస్ట్ షో యూ. నో, ఐఎమ్ గోనా టేస్ట్ నౌ. ఏందిరా ఎట్లుంది టేస్ట్? ఏందిరా టేస్ట్? సో గుడ్. హలో, యూ మస్ట్ టేస్ట్ దిస్. దీంట్లో కూడా సాఫ్ట్వేర్ వేసినారో ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక క్రౌడ్ ఉండింది కదా, వాళ్ళు వచ్చి తెలుగు వాళ్ళు అనమాట.